నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా నేషనల్ మీడియాలో కూడా ఒకటే వార్త. అల్లు అర్జున్, తెలంగాణ పోలీసులు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట, రేవతి మరణం, రేవతి కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్లో వైద్యం. అసలు ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళుతుంది? ఎక్కడ ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుంది? ఎవరికి వారే, అటు తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం, ఇటు అల్లు అర్జున్ టీం కూడా ఎవరికి వారే తగ్గేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కూడా రంగంలోకి దిగినాయి. కొంతమంది రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యల్ని సమర్థిస్తూ ఉంటే, మరికొంతమంది అల్లు అర్జున్ గారిని సమర్థిస్తూ ఉన్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. మరి ఈ వ్యవహారాన్ని ఇంత వివాదం చేయాల్సిన అవసరం లేదు అని రేవంత్ రెడ్డి గారి సర్కారు పైన మండిపడుతూ ఉంటే, చట్టం ముందు అందరూ సమానమే కదా, ప్రాణానికి విలువ లేదా, హీరో అయితే ఏంటి, ఎవరైతే ఏంటి అన్నట్లుగా రేవంత్ రెడ్డి గారి సర్కారు వెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇవ్వడం, అల్లు అర్జున్ గారు ఈరోజు పోలీసుల విచారణకు హాజరు కావడం, ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో చాలా ప్రశ్నలు అల్లు అర్జున్ గారికి సంధించారు. విచారణ అయితే ముగిసింది. అసలు అల్లు అర్జున్కి పోలీసులు ఎలాంటి ప్రశ్నలు సంధించారు, వాటికి అల్లు అర్జున్ సమాధానాలు చెప్పారా లేదా, మౌనం వహించారా, సమాధానం దాటవేశారా, ఇవన్నీ ఒక్కసారి పరిశీలిస్తే సుమారుగా ఒక 20 ప్రశ్నలు అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తూ ఉంది. ఆ 20 ప్రశ్నలకు మరికొన్ని అనుబంధ ప్రశ్నలకు కూడా సంధించారని తెలుస్తూ ఉంది. ఈ ప్రశ్నలతో పాటుగా ఏదైతే ఒక 10 నిమిషాల వీడియోని మొన్న పోలీసులు రిలీజ్ చేశారో, మీరేమో ప్రెస్ మీట్లో నాకు అసలు పర్మిషన్ ఉంది, నేను రోడ్ షో చేయలేదు, పోలీసులు ఎవరో నా దగ్గరికి రాలేదు, రేవతి మేడం నాకు తెలియదు అన్నారు. బట్ ఆ వీడియో ఫోటేజ్ ఒకసారి చూడండి. ఏ టైం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఏ టైంకి మీరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేం చేశారు అనేది ఆ వీడియో అల్లు అర్జున్ ముందు పెట్టి వాళ్ళు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఆ ప్రశ్నలకి అల్లు అర్జున్ గారు మౌనం వహించారు, సమాధానం దాటవేసినట్లుగా తెలుస్తూ ఉంది. న్యాయవాది సమక్షంలో ఇదంతా జరిగింది. ముఖ్యమైన ప్రశ్నలు ఒక్కసారి పరిశీలిస్తే అల్లు అర్జున్ గారికి సంధించింది. పుష్ప 2 స్పెషల్ షోకి సంధ్యా థియేటర్కి వస్తున్న నేపథ్యంలో ఎవరి అనుమతి మీరు తీసుకున్నారు అని. ఎందుకంటే సంధ్యా థియేటర్ అనుమతి అడిగింది, పోలీసులు అనుమతి ఇవ్వలేదు, రావద్దని చెప్పారు. అల్లు అర్జున్ గారు ఏం చెప్తా ఉన్నారు, నాకు అనుమతి ఉంది అందుకే వచ్చాను, పోలీసులే గేట్లు తీసి దగ్గరుండి తీసుకెళ్లారని చెప్తా ఉన్నారు. సో ఇది మొదటి ప్రశ్న, ఎవరిచ్చారు అనుమతి అనేది. ఇక రెండో ప్రశ్న, పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు అసలు ఎవరు చెప్పారు, మీకు ఎవరు చెప్పారు అని చెప్పేసి అనేది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా లేదా, ఇది ముఖ్యమైన ప్రశ్న. థియేటర్కి చెప్పారు పోలీసులు, బట్ థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ గారికి చెప్పారా లేదా, ఇది కూడా ముఖ్యమైన పాయింటే. వాళ్ళు చెప్తేనే పోలీసుల పర్మిషన్ ఉంది అని అల్లు అర్జున్ గారు వచ్చారా, లేదు అన్నా కూడా వచ్చారా అనేది ప్రశ్న. ఆ తర్వాత నాలుగో ప్రశ్న, తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా తెలియదా అనేది. ఆ తర్వాత ప్రశ్న, మీడియా ముందు నాకు ఎవరూ చెప్పలేదని మీకు ఎందుకు చెప్పారు మీరు అనేది. ఆ తర్వాత రోడ్ షోకి మీరు అనుమతి తీసుకున్నారా లేదా అనే ప్రశ్న. ఆ తర్వాత అనుమతి లేకుండా రోడ్ షో ఏ విధంగా నిర్వహించారు అనేది. మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు సినిమా థియేటర్కి వచ్చారు అనే ప్రశ్న. మీతో వచ్చిన బౌన్సర్ల గురించి పెద్ద చర్చ నడుస్తూ ఉంది. వాళ్ళ గుండాయుజం గురించి, వాళ్ళ రౌడీయుజం గురించి, వాళ్ళ దౌర్జన్యం గురించి. సో మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు, ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు, అభిమానుల మీద పోలీసులు మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలు చెప్పండి. అభిమానుల మీద, పోలీసుల మీద ఎవరైతే దాడి చేశారో ఆ బౌన్సర్ల వివరాలు చెప్పాలి అని. అలాగే మరికొన్ని అంశాలు కూడా మన ప్రెస్ మీట్లో ఏవైతే మొన్న ఆయన కొంత భావోద్వేగంగా అల్లు అర్జున్ గారు పోలీసుల పైన కొంత విమర్శలు చేశారు, ఈ అంశాలపైన కూడా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తూ ఉంది. కొన్నిటిగానే సమాధానం ఇచ్చారు, కొన్నిటికి మౌనం. లేదు, నాకు రేవతి మరణం విషయం ఆ మరుసటి రోజు దాకా నాకు తెలియదని చెప్పారు. సేమ్ ప్రెస్ మీట్లో చెప్పినవే. ఏ పోలీసులు నా దగ్గరికి రాలేదు అని కూడా చెప్పడానికి నేను థియేటర్లో ఉన్నప్పుడు అది కూడా చెప్పారట. సో మొత్తానికైతే ఇది జరిగింది పోలీసుల విచారణకు సంబంధించి. అయితే మొత్తంగా 18 మంది నిందితుల్ని ఈ కేసులో
మొత్తానికి ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. A1 ఎవరంటే ఆగమాటి పెదరామిరెడ్డి, ఆయన A1 థియేటర్ ఓనరు. A2 ఆగమాటి చిన్నరామిరెడ్డి, ఈయన కూడా థియేటర్ ఓనరే. A3 ఎం సందీప్, ఈయన పార్ట్నరు. A4 సుమిత్, ఆయన కూడా పార్ట్నరే. A6 ఆస్తోష్ రెడ్డి, ఆయన కూడా పార్ట్నర్. A7 రేణుకాదేవి, ఆవిడ పార్ట్నరే. A8 అరుణారెడ్డి, ఆవిడ పార్ట్నరే. A9 నాగరాజు, థియేటర్ మేనేజర్. A10 విజయ్ చందర్, లోయర్ బాల్కనీ ఇన్ఛార్జి. అలాగే A11గా అల్లు అర్జున్, హీరో పుష్ప. A12 సంతోష్, అల్లు అర్జున్ గారి పిఏ. A13 శరత్ బన్నీ, ఈయన కూడా అల్లు అర్జున్ మేనేజర్. A14 రమేష్, అల్లు అర్జున్ గారి సెక్యూరిటీ టీమ్. A15 రాజు, సెక్యూరిటీ టీమ్. A16 వినయ్ కుమార్, ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి ఆయన మరి. A17 పర్వేజ్, బాడీగార్డ్. A18 మైత్రి మూవీ ప్రొడ్యూసర్. చివరికి మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ని కూడా A8 నిందితులుగా ఈ కేసులో పోలీసులు నమోదు చేయడం జరిగింది. అలాగే యాంటోనీ, ఈయన పేరు బాగా వినిపిస్తూ ఉంది, ఫోటో చూడొచ్చు. బౌన్సర్లని ఈయన మేనేజ్ చేస్తూ ఉంటారు. బౌన్సర్ల మేనేజరో మరి సప్లై చేస్తారో కానీ ఈయన చాలా సినిమా ఈవెంట్లు చేశారు. హీరోలు వాళ్ళు వచ్చినప్పుడు సెక్యూరిటీ బౌన్సర్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో వీళ్ళ దూకుడు వల్లే అసలు తొక్కిసలాటకు కారణం. ఈయన ఫెయిల్ అయ్యాడు, ఈయన కూడా చాలామందిని చూసాడు. బౌన్సర్లు లాఠీలతో అభిమానుల్ని కొట్టారు. పోలీసులను కూడా బౌన్సర్లే కంట్రోల్ చేశారు. బౌన్సర్ల అతి చేయకుండా ఉన్నట్లయితే ఈ దుర్ఘటన జరిగేది కాదు. పర్మిషన్ ఉందా లేదా, బన్నీ వచ్చాడా లేదా, ఈ వ్యవహారం కొద్దిసేపు పక్కన పెడితే బౌన్సర్ల ఓవర్ యాక్షన్ వల్లే ఇది జరిగిందనేది కూడా తెలుస్తూ ఉంది. ఒకసారి చూడొచ్చు, గేటు తీయగానే ఎలా వచ్చేసారు. వాళ్ళని బౌన్సర్లు కర్రలు తీసుకొని ఏ విధంగా వాళ్ళని కొట్టారో ఫ్యాన్స్ని కూడా ఈ వీడియోలో చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్ ఎక్స్క్లూజివ్గా. మొత్తం ఒక్కసారిగా తోసుకొచ్చేసారు. ఈ తోసుకొచ్చే క్రమంలో జనం మధ్యన అప్పటికే కొంత ఒత్తిడికి గురయ్యారు రేవతి, శ్రీతేజ్. ఇక లోయర్ బాల్కనీకి వెళ్ళగానే బన్నీ గారు రాగానే ఇంకా ఎగబడ్డారు. తొక్కిసలాట జరిగింది. కాళ్ళ కింద ఏముందో తెలియదా? తొక్కేటప్పుడు తెలియదా? అంత తొక్కేస్తారా? ఏం అభిమానం మీది? అంటే ఇక్కడ ఒక చోట కదా, చాలా చోట్ల తొక్కిసలాట జరుగుతూ ఉంటే కాళ్ళ కింద మనుషులుంటే తెలియదా? చూడు ఎలా పరిగెడతా ఉన్నారు. ఏంటిది? మీ టికెట్ మీకు ఉంది, మీ సీటు మీకు ఉంటుంది, సీటు నంబర్ ఉంటుంది. మీరు ఒక 10 నిమిషాలు లేటుగా వెళ్ళినా సరే, అరగంట లేటుగా వెళ్ళినా మీ సీటు మీకుంటుంది. అంతగా తోసుకొని పోవాలా? మనుషుల్లాగా ప్రవర్తించండి. మీరు మీ పిచ్చ, ఇంత సినిమా పిచ్చ. సినిమా వినోదం మాత్రమే, వినోదాన్ని మాత్రమే అందించాలి. మరణాన్ని ఇవ్వకూడదు, ఇంకొకళ్ళ మరణాన్ని చూడకూడదు. సో ఆ విధంగా చూసారా, లాఠీ తీసుకుని కొడతా ఉన్నారు బౌన్సర్. గేటు కూడా ఏ విధంగా విరిగిపోయిందో చూడండి ఒకసారి. చాలా బలహీనంగా ఉంది అది. ఆ గేటు కూడా విరిగిపోయిన విజువల్ ఎలాడుతూ ఉంది. ఇనుప గేటు. సో బౌన్సర్లు, సినిమాకు వచ్చిన కొంతమంది అభిమానులు, చూడడానికి వచ్చిన వాళ్ళు, వీళ్ళ అతి వల్ల ఒక అమాయకపు ప్రాణం అయితే పోవడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ శ్రీతేజ్కి పరామర్శల వెల్లువ 15 రోజులు ఎవరో పట్టించుకోలే. ఇష్యూ సీరియస్ అయ్యాక అటు రాజకీయ పార్టీల నాయకులు, అన్ని పార్టీల నాయకులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ పరామర్శలు చేస్తూ ఉన్నారు. అయితే దయచేసి కొంచెం ఆ పిల్లవాడిని దూరం నుంచి చూడండి. ఎగబడకండి, ఇంక ఎగబడకండి. దూరం నుంచి చూసి ఆ వైద్యుల్ని ఎలా ఉంది ఏంటి, ఎలా కోలుకుంటాడు, ఎప్పుడు కోలుకుంటాడు అడగండి. ప్రతి వాళ్ళు వెళ్ళడం, ఆ పిల్లవాడితో మాట్లాడించడం. దయచేసి ఆ పిల్లవాడిని ప్రస్తుతానికైతే ఇబ్బంది పెట్టకండి మీ పరామర్శల పేరుతో. ఇది ఒక చిన్న విజ్ఞప్తి. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు గారు రంగంలోకి దిగారు. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాను అన్నారు, అల్లు అర్జున్ గారితో కూడా మాట్లాడతాను అన్నారు. మరి మాట్లాడాక ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి మధ్య ఏదైతే బాగా గ్యాప్ పెరిగిందో మరి ఆ గ్యాప్ తగ్గించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా? మరి ఈ కేసులో మరొకసారి నోటీసులు పిలుస్తారు అంటూ ఉన్నారు మల్లార్జున్ గారిని విచారణకి. ఎందుకంటే ఆయనకి 4 వారాల మధ్యంతర బెయిల్ ఉంది, జనవరి 21వ తేదీ దాకా. మరి మరొకసారి పిలుస్తారా? లేదు అంటే ఆ బెయిల్ పూర్తయ్యాక ఆ సందర్భంగా కోర్టులో ఏమైనా వాదనలు వినిపిస్తారా అన్నదైతే వేచి చూడాలి. బట్ ఏది కూడా తెగేదాకా లాక్కూడదు. ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. అటు ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ కూడా చేయకూడదు, అతి చేయకూడదు.
అలా తీగలాగేదాకా వెళ్ళిందంటే పరిస్థితి చెప్పలేం. ఎప్పుడు ఎటైనా ట్రిగ్గర్ కావచ్చు. ఇటు ప్రభుత్వానికి కావచ్చు, ఇటు అల్లు అర్జున్ కూడా కావచ్చు. సో మొత్తంగా ఈ వివాదం, ఈ వ్యవహారం ముగింపు దశగా వెళ్తుందని అయితే ఆశిద్దాం. ఈ వీడియో పైన అల్లు అర్జున్ విచారణకు సంబంధించి విచారణ పైన, బౌన్సర్ల ఓవర్ యాక్షన్ పైన, ఏదైతే A1 నుంచి A8 దాకా నిందితులను పెట్టారు, ఈ అంశాలపైన మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయం తెలియచేయండి.